ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. పార్వతీ పరమేశ్వర గణాక్షవలసిత్యర్థం. అందరికీ కూడా నమస్కారం. నూతన సంవత్సరమనే కాదు, ప్రతి సంవత్సరంలో కూడా గోచార రీత్యా కానీ వ్యక్తికరమైనటువంటి జాతకంలో కానీ ఏ గ్రహాలు ఉన్నతమైన స్థాయిలో ఉన్నా, ఏ స్థితిగతులు మనకు మారుతున్నా, చాలా మంది అనేక మంది జ్యోతిష్యులకు చూపించి తమ జాతకంలో దోషాలు పరిష్కారాలు ఆలోచిస్తున్నా సరే ఎవ్వరికి అంతుపట్టకుండా తన ఆర్థిక స్థితి దిగజారుతూ ఉన్నతమైన స్థితిగతులన్నీ కూడా తారుమారవుతూ బళ్ళు వాడలు వాడలు బళ్ళుగా మారుతూ, అరే ఒకప్పుడు నేను రాజులా బతికేవాడిని, నా దగ్గర 10 మంది తినేవారు, అందరూ నన్ను మోసం చేస్తున్నారే, నేను 10 మందికి పెట్టే చెయ్యే తప్ప ఎక్కడా కూడా ఎవ్వరికి నేను అన్యాయం చేయలేదు, అటువంటి నాకే నా జాతకంలోనే ఎందుకు ఇన్ని విపత్తులు జరుగుతున్నాయి, ఈ రోజున ఆర్థిక పరిస్థితి ఇది ఇంత దిగజారడానికి కారణం ఏమిటి అని అనేక మంది జ్యోతిష్యుల్ని మీరు సంప్రదించిన, ఎన్ని యజ్ఞ యాగాది దేవాలయ క్షేత్రాలు దర్శనం చేసిన మీ స్థితిగతులు మారకపోవడానికి ప్రధాన కారణం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ ప్రధాన కారణమే నరఘోష. ఈ నరఘోష అనేటువంటిది ఏమిటి? జాతకం ఎంత అభివృద్ధిలో ఉన్నా సరే మన స్థితిలో ఎందుకు తప్పుడడుగులు వేస్తున్నాము అనేది ప్రధాన కారణం ఏమిటంటే ఈ ఘోషా పరిమాణమే. మన శాస్త్రాల్లో కూడా నరఘోషకి నాపరాలున్నా సరే బద్దలైపోతాయి అనేటువంటి సామెత ఉంటుంది. అసలు ఈ నరఘోష అంటే ఏమిటి? ఈ నరఘోష నుంచి మనం ఏ విధంగా తప్పించుకోవాలి? నరఘోష పోవడానికి చాలా మంది గుమ్మడికాయ కడుతుంటారు, నిమ్మకాయలు కడుతుంటారు, అదేవిధంగా పచ్చిమిరపకాయ నిమ్మకాయ ధారంగా చేసి కడుతుంటారు. అసలు ఏమి కడితే నరఘోష పోతుంది గురువు గారు? వాటి గురించి మనం పరిశీలన చేద్దాం. నేను చెప్తున్నది ఖచ్చితంగా చెప్తున్నాను, 100% ఏ ఇంట అయితే నరఘోష ఉంది అని మీరు బాధపడుతున్నారో, ఎవరైతే స్థితిగతులు మారడం లేదు అని బాధపడుతున్నారో, అయ్యా మేము ఆర్థికంగా దిగజారిపోతున్నాము, మాకు సరైన మార్గం కనిపించే విధంగా చూడండి గురువు గారని ఎవరైతే అనుకుంటున్నారో వారికి నేను చెప్పే రెమెడీస్ ఖచ్చితంగా పనిచేస్తాయి. అద్భుతమైన ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. వాస్తవానికి నరఘోష అనేటువంటిది ఏ విధంగా ప్రారంభమవుతుంది అంటే, కొంతమంది వ్యక్తులు మనతో పాటు ఉంటూ అమ్మవారి అనుగ్రహం కలిగి అతని జాతకం ప్రభావం వల్ల ఒక ప్రమోషన్ రావడం, లేదా సెకండ్ ఇన్కమ్ జనరేట్ అవ్వడం, లేదా భార్యాభర్తలు కానీ బంధువర్గాల్లో కానీ నేను సపోర్ట్ ఉంటాను బిజినెస్ పెట్టు అని చెప్పి అతను బిజినెస్లోకి రావడం జరుగుతుంది. బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఆ వాతావరణానికి అనుకూలంగా ఇతను తన డ్రెస్ సెన్స్ అనేటువంటిది మారుస్తాడు, ఆహార్యం మారుస్తూ ఉంటాడు, ఆకరణ మారుస్తాడు, మాట తీరు మార్చుకోవడం జరుగుతుంది. దీంతో మనతో పాటు తిరిగిన వాడు నిన్నటి వరకు మనలా ఉండి ఇప్పుడు అతను ఉన్నతంగా మారిపోతున్నాడే అని ఈర్ష అనేటువంటిది ముందు ప్రబలుతుంది. ఎందుకంటే మనం ఒక బిజినెస్ కానీ, ఒక వ్యాపారం కానీ, లేదంటే కనుక ఒక ఉద్యోగం కానీ ఏర్పడిన తర్వాత కొంత టైం ఆ పీరియడ్కి ఇవ్వాల్సి వస్తుంది. అంతేగాని ఇంతకు ముందు తిరిగినటువంటి స్నేహితులతో తిరగడానికి ఉండదు. వీడు మనల్ని పట్టించుకోవడం మానేశాడు అని ఆ వాడి మీద వీడు గొప్పడైపోతాడు అనుకుంటున్నారా, వీడు నాకన్నా గొప్పడైపోదాం అనుకుంటున్నాడా అనేటువంటి ఈర్ష ప్రారంభమయ్యి పదే 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 ఆడు బాగోకూడదు, ఆడు కూడా మనతోటే తిరగాలి, ఆడు ఎప్పుడు మనతోటే ఉండాలి, ఏంటాడు ఈరోజు బిజినెస్ పెడితే కుమ్ములు వచ్చేసాయా అనేటువంటి దాంతో ప్రారంభమైనదే నరఘోష.
ఒక వ్యక్తిని నాశనాన్ని 10-15 సార్లు రోజుకి తలుచుకుంటూ ఉండడం వల్ల జరిగేటువంటి ప్రకరణ. ఇది నరఘోషకి బీజం. సరే గురుగారు, మరి అలా అనుకుంటే మరి మనకు ఎదగాలి కదా, ఆ ఘోష నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి అని అంటే, మొట్టమొదటగా మనం అభివృద్ధి చెందాలి అనుకుంటున్నప్పుడు దైవానుగ్రహానికి సంబంధించినటువంటి మంత్ర జపాన్ని కానీ, లేదా మీరు స్థితి మార్చుకోవాలనుకున్నప్పుడు ఇంట్లో ఆవు పిడకతో దాసిన చెక్క, ఇలాచి, మిరియాలు బాగా దంచి పచ్చకర్పూరము, తులసి పువ్వు వీటితో పొగ వేయాలి. ఈ పొగ వేయడం వల్ల మీ మీద ఈర్ష అనేటువంటిది ఎదుటి వ్యక్తికి రాదు. మీతో పోలే బాగుపడదా అనుకుంటున్నాడు, వాడు బాగుపడ్డాడు అనుకో, నన్ను కూడా పార్ట్నర్ చేసుకుంటాడు, నాకు ఒక అవకాశం కల్పిస్తాడు. ఈ విధంగా మారే అవకాశం మన ఇంటి వాతావరణం మనకి కలగజేస్తుంది. ఇది మొట్టమొదటిగా జరిగేది. 2, ఎప్పుడైతే ఈర్ష అనేటువంటిది లేదో అప్పుడు మన గురించి మిగిలిన వాళ్ళందరూ కూడా పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతారు. ఇక ఘోష వచ్చింది, గురుగారు మేము ఇంతకుముందు బాగా సంపాదించామండి, ఈ మధ్య వాళ్ళు వీళ్ళు అబ్బో మీదేంటి ఇలా జరుగుతోంది అని చెప్పి ఏడుపు ఎక్కువైపోయిందండి అంటారు. అప్పుడు ఏం చెయ్యాలి అంటే, గుమ్మడికాయ కట్టకూడదు. గుమ్మడికాయ కట్టిన తర్వాత 6 నెలల్లోనూ 3 నెలల్లోనూ కులిపోతూ ఉంటాయి. అప్పుడు ఘోష, మనకి నరఘోష ఎక్కువైంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. అది ఒక చిన్న సాంకేతం. మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రారంభమైంది అనేది ఎలా తెలుసుకుంటాం? గుమ్మడికాయ అనేటువంటిది కుళ్ళిపోయినా, వాటర్ కిందకి జారిపోయినా దానితో ఇది ఇంట్లో ఏదో జరుగుతోంది అని శ్రీకారం. దానికి రెమెడీ ఏమిటి అంటే, పట్టిక తెచ్చుకోండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదన్నా అమ్మవారి దేవాలయంలో రేపు అమావాస్య అనగా ఈరోజు గుళ్ళో ఇచ్చేయండి. అంటే చతుర్దశి తిథి నాడు మీరు దేవాలయంలో ఇవ్వాలి. ఇప్పుడు సాయంత్రం 4:30 తర్వాత దేవాలయంలో గుమ్మడికాయ ఇచ్చేసి దాన్ని నీట్గా పసుపు రాసి బొట్టు పెట్టి పట్టిక, గుమ్మడికాయ 2 కూడా అమ్మవారి సన్నిధిలోకి పంపించేయాలి. రాత్రి చతుర్దశి తిథినంతా కూడా ఉంటుంది. ఆ అమావాస్య రోజు చక్కగా స్నానం చేసి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దగ్గర ఉన్న కుంకుమ, ఈ పట్టిక, ఆ గుమ్మడికాయ 3 కూడా ఉదయం 9:30 నుంచి 11 లోపు తెచ్చుకోవాలి. తెచ్చుకుని గుమ్మడికాయని కట్టద్దు. గుమ్మడికాయని గుమ్మం బయటగా ఒక పక్కగా పెట్టుకోండి. ఈ పట్టిక మాత్రం కనబడే విధంగా కట్టి అందరి పసుపు కుంకుమతోటి, అమ్మవారి దగ్గర నుంచి తెచ్చిన కుంకుమతోటి కూడా చక్కగా రంగరించి, నెయ్యి వేసి రంగరించి ఓంకారం రాసి పైన పెట్టుకోండి. జీడి గింజ, అదేవిధంగా తామర పూస, తదుపరి గురువింద గింజ, ఎర్రటి గురువింద గింజలు, ఈ 4 వస్తువులు చిన్న మూట కింద కట్టి ఈ పట్టికకి కట్టినటువంటి దారానికి మనం కట్టుకున్నట్లయితే 190% నరఘోష ఉండదు. ఇది ఖచ్చితం. మరి బయట పెట్టిన గుమ్మడికాయ ఏం చేయాలి గురుగారు? ఈ రోజు ఉంచుకుని తదుపరి రోజు ఆ గుమ్మడికాయ మీద పచ్చకర్పూరం పెట్టి ఇల్లంతా తిరిగి ఆ గుమ్మడికాయని కొట్టేయాల్సిందే. ఇలా చేయడం వల్ల నరఘోష అనేటువంటిది ఖచ్చితంగా పోతుంది. జాతక పర్యంతం అంతా కూడా క్షేమదాయకంగా ఉన్న తర్వాత కూడా మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు అనేక ఇబ్బందులు పడటానికి ప్రధాన కారణంగా నరఘోషను కూడా మనం చెప్తూ ఉంటాం. అయితే ఏ రాశి వారు నరఘోష ప్రభావం నాకు ఉంది అని భావిస్తున్నారో ఆ రాశి వారు ఏ దేవాలయాన్ని దర్శనం చేసుకోవాలి, ఏ మంత్రాన్ని మనం పట్టించుకుంటే ఈ నరఘోష నుంచి బయటపడతాము అనే విషయం మనం పరిశీలన చేసుకుందాం. మొట్టమొదటగా మేషరాశి వారు నరఘోష పరిమాణం ఎక్కువగా ఉంటే గనక, అంటే ఆ రాశి గణంలో ఉన్నటువంటి వారి నరఘోష నాకు బాగా ఎక్కువగా అనిపిస్తోంది గురుగారు, ఈ మధ్య నీరసం అవుతోంది, అనుకున్న పనులు అవ్వడం లేదు అని ఎవరైతే మేషరాశి వారు అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా శివాలయ దర్శనం
శివాలయంలో చండీ ప్రదక్షిణ 21 రోజులు ఖచ్చితంగా చండీ ప్రదక్షిణ చేస్తూ, ఆ చండీ ప్రదక్షిణ చేసేటువంటి సమయంలో బిల్వపత్రులు 11 బిల్వాలు చేతిలో పెట్టుకుని త్రయంబకేశ్వరాయ నమ, త్రయంబకేశ్వరాయ నమ, త్రయంబకేశ్వరాయ నమ అంటూ 21 చండీ ప్రదక్షిణ గావించి, ఆ తదనంతరం ఈ బిల్వాలను తీసుకువెళ్ళి స్వామివారి పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసుకుని, అక్కడ అభిషేకం పూర్తయిన తర్వాత భస్మాభిషేకం చేసినటువంటి భస్మాన్ని తెచ్చుకుని నుదుట పెట్టుకుంటే కనుక మేషరాశి వారికి నరఘోష పరిమాణం ఉండదు. ఇక రెండోది, వృశ్చిక రాశి వారికి నరఘోష అభిప్రాయం ఉండి, నాకు నరఘోష వల్ల నేను అనుకున్నటువంటి పనుల్లో చేయి పెట్టినా కూడా, నేను ఎంత కాన్ఫిడెన్స్తో ఏదన్నా పని ప్రారంభం చేసినా కూడా అది కొన్ని ఇబ్బందుల వల్ల పూర్తవ్వడం లేదు గురువుగారు అనేటువంటి వృషభ రాశి వారికి రెమెడీ చెప్తున్నాను. వృషభ రాశి వారు ఖచ్చితంగా అమ్మవారి దేవాలయంలో మీరు ఒక దానిమ్మకాయ తీసుకుని, ఆ దానిమ్మకాయని ఒలిచి గింజలు ఉంటాయి కదండి, ఆ గింజలతోటి అమ్మవారి అభిముఖంగా ఒక పళ్ళెంలో తాంబూల పూరస్మేర వదనే రక్షమాం, తాంబూల పూరస్మేర వదనే రక్షమాం, తాంబూల పూరస్మేర వదనే రక్షమాం అని చెప్పి, తాంబూల చరణం చేస్తున్నటువంటి అమ్మవారు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా భావించుకుని, ఈ దానిమ్మ గింజల్ని ఒక్కొక్కటిగా తాంబూల పూరస్మేర వదనే నమో నమః అంటూ ఒక పళ్ళెంలో ఉంచి, ఆ పళ్ళాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఆ పదార్థాన్ని మీరు స్వీకరించండి. ఇలా రోజు చేయాలి. ఈ వృషభ రాశి వారు అమ్మవారి ధ్యానం చేస్తున్నప్పుడు సాయంత్రం వేళ భోజనం పనికిరాదు. ఇలా చేస్తే కనుక 2026లో వృషభ రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. నరఘోష అనేటువంటిది దూరం అవుతుంది. ఇక మిథున రాశి వారి విషయానికి వస్తే, వృశ్చిక రాశి వారు, గురుగారు ఈ ఏడాది అన్నా సరే, అంటే ఈ కొత్త సంవత్సరంలో 2026లో అయినా సరే మేము ఆర్థికంగా నిలబడతామా, మా అప్పులు తీరిపోతాయా, నాకు నరఘోష ఎక్కువగా ఉంది గురుగారు, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా అనిపిస్తోంది, ఏ పని చేద్దామన్నా బద్ధకం ఏర్పడుతోంది, వీటి నుంచి ఏదైనా ఒక రెమెడీ అడుగుతున్నారు. వారి కొరకు చెప్తున్నాను, వినండి. వృశ్చిక రాశి వారు ఉదయం 6:38 నుంచి ప్రారంభం చేసుకుని 8 గంటల మధ్యలో ఏదన్నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయ దర్శనం చేయండి. ఈ మధ్య అనేక మాధ్యమంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆయుధం అలంకరణగా దొరుకుతోంది. ఆ శూలాన్ని మీరు మెల్లో ధరించండి. క్లీం ఐం షణ్ముఖాయ నమః, క్లీం ఐం షణ్ముఖాయ నమః అనేటువంటి మంత్రాన్ని 54 సార్లు ఉదయం మీ ఇంట్లోనే కానీ, లేదా దగ్గరలో ఏదన్నా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంటే ఆ దేవాలయంలో కానీ ఖచ్చితంగా 54 పర్యాయాలు చదువుకోండి. బెల్లం స్వామివారికి నైవేద్యంగా సమర్పించి, అందులో సగభాగాన్ని ఏదైనా పచ్చడి చుట్టూ మొదట్లో వేసి మిగిలిన సగభాగాన్ని మీరు స్వీకరించండి. ఇలా చేయడం వల్ల వృశ్చిక రాశి వారు నెగటివ్ ఎనర్జీ పోతుంది. పైగా మీరు ఆర్థికంగా నిలబడడానికి, అప్పులు తీరేటువంటి మార్గాలు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి వారు మార్చి 2వ తారీఖు నుంచి మంచి ఫలితాలు కలిగించేటువంటి ఏర్పడుతుంది. గురువుగారు ఎందుకని మార్చి వరకే, మాకు ఇన్స్టెంట్గా ఏమి అవదా అంటే, ఇప్పుడు మనం విత్తనం వేస్తే మార్చిలో అది మొలకెత్తుతుంది. కావున జనవరి 17వ తారీఖు నుంచి వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. మంగళవారం అదేవిధంగా గురువారం ఈ 2 రోజులు సాయంత్రం వేళ టిఫిన్లు మాత్రమే చేయండి. అంతేగాని సాయంత్రం భోజనం ఆచరించకండి. వృశ్చిక రాశి వారు ప్రతిరోజు కూడా రుద్రాక్షమాల ధరించే ఉండండి. వాష్రూమ్స్కి వెళ్ళినప్పుడు, సంసారం చేస్తున్నప్పుడు,
మాంసం భుజించేటప్పుడు, మద్యం స్వీకరించేటప్పుడు, ఏదైనా హాస్పిటల్స్ లోకి మీరు ఎవరికైనా బాగాలేదని చూడడానికి వెళ్ళినప్పుడు, ఈ 5 సందర్భాల్లో కూడా ఆ మాలను విస్మరించాలి, తీసి పక్కన పెట్టేయాలి. మిగిలినప్పుడంతా కూడా మీ దగ్గర మాల ధరించి ఉండండి. అద్భుతంగా సుబ్రహ్మణ్య స్వామి వారు వృశ్చిక రాశి వారు రక్షిస్తూ ఉంటారు. పైగా ఈ వృశ్చిక రాశి వారి యొక్క ఆలోచన అనేటువంటిది మారి మీకంటూ ఒక ఐడెంటిటీ, మీరంటూ సమాజంలో ఒక ఉన్నతమైన స్థాయిని సుబ్రహ్మణ్య స్వామి వారు మార్చి 8వ తారీఖు తర్వాత నుంచి ఏర్పరుస్తారు. కాబట్టి కుదిరితే కుక్కీ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, లేకపోతే హైదరాబాదులో సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ వెనక ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. అద్భుతంగా సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం కలుగుతుంది.